హాయ్ హలో వీస్ వెల్కమ్ టు షణ్మిక రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మునగాకు పచ్చడి అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతోటి మునగాకు పచ్చడి ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కాక అందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు అలా వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వేగింది అనుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా కొంచెం వేయించుకోవాలండి. అవి కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలండి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 4 ఎక్కువ వేసుకోవచ్చండి. ఇవి కూడా బాగా వేగినాయి అనుకున్న తర్వాత ఎండుమిరపకాయలు అందులోకి 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగినాయి అనుకున్న తర్వాత ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకొని ఇవి బాగా చల్లార్చుకోవాలండి. ఈ వేయించుకునేవన్నీ మాడకుండా వేయించుకోవాలండి. ఇవన్నీ పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 2 గుప్పెళ్ళు మునగాకు వేసుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకొని తడి లేకుండా బాగా వేయించుకోవాలండి. మునగాకు అంత బాగా వేగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ మునగాకుని ముందుగా వేయించుకున్న పప్పుల మిశ్రమాన్ని అంతా బాగా చల్లార్చుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ముందుగా వేయించుకుని ఎండుమిరపకాయలు, పప్పుల మిశ్రమం మొత్తం వేసుకోవాలండి. తర్వాత ముందుగా వేయించుకున్న మునగాకు కూడా వేసుకోవాలండి. ముందుగా వేయించుకున్న మునగాకు కూడా వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చిన్న ఉసిరికాయంత చింతపండు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మీకు కావాలంటే రోట్లో అయినా నూరుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కి అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. తాలింపు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న స్పూన్ తోటి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చిశనగపప్పు వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఆప్షనల్ అండి. పోపు అంతా కలిసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకొని మునగాకు పచ్చడి అందులో వేసుకోవాలండి. పచ్చడికి అంతా పోపు అంతా పచ్చడికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. పచ్చడి అంతా పోపుకు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఈ పచ్చడి ఇలా చేసుకోవడం వల్ల 15 రోజుల పైన కూడా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని పచ్చడితోటి సర్వ్ చేసుకోవటమే. పైనుంచి మిరపకాయలతో గార్నిష్ చేసుకొని మా షణ్ముఖ రుచులు ఛానల్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.